హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. దాదాపు 9 మ్యాచ్ల సుదీర్ఘ విరామం తరువాత పవన్ షరావత్ ఈ రోజు దబాంగ్ ఢిల్లీ కేసీ జట్టుతో జరగబోయే మ్యాచ్ లో ఆడబోతున్నాడు. అవును గైస్, మీరు వింటున్నది నిజమే. పవన్ షరావత్ ఈ రోజు మ్యాచ్ లో పక్కాగా ఆడబోతున్నాడు. అతను ఈ రోజు మ్యాచ్ ఆడబోతున్నా అని తనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ద్వారా అందరూ తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ కి సీ యూ టునైట్ అని అప్డేట్ ఇచ్చాడు. ఈ న్యూస్ తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ కి అందరికీ గొప్ప హ్యాపీ మూమెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు టైటాన్స్ జట్టు ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే దాంట్లో పవన్ షరావత్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనున్నాడు. పవన్ షరావత్ రిటర్న్ తెలుగు టైటాన్స్ టీంకి మంచి కాన్ఫిడెన్స్ బూస్ట్ అని చెప్పవచ్చు. ఈ రోజు జరిగే మ్యాచ్లో తెలుగు టైటాన్స్ టీంలో చాలా స్ట్రాటజీస్ కానీ చాలా ప్లేయర్స్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టీంలో ఎలాంటి చేంజెస్ చేయనున్నారో అలాగే ఎలాంటి టీం కాంబినేషన్స్తో బరిలోకి దిగనున్నారో వేచి చూడాలి. బట్ టీంలో లాస్ట్ మ్యాచ్తో పోల్చుకుంటే చాలానే చేంజెస్ కనిపిస్తాయి. అయితే స్ట్రాటజీలో కానివ్వండి లేదా ప్లేయర్స్ కాంబినేషన్లో అయినా కానివ్వండి, చేంజెస్ మాత్రం పక్కాగా ఉంటాయి. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి అందరి కళ్ళు పవన్ షరావత్ మీదనే ఉండనున్నాయి. గాయం తర్వాత అతను మ్యాట్ మీద ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో అని అందరూ ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. అతను మంచి రిథంలో ఉంటాడా లేదా చూడాలి. ఫస్ట్ గా పవన్ తన మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోవద్దు. తను ఫస్ట్ రైడర్ గా ఆడుతూనే సెకండ్ రైడర్ విజయ్ మాలిక్ అండ్ థర్డ్ రైడర్ ఆశిష్ నార్వాల్ ని ఎంకరేజ్ చేస్తూ ముగ్గురు రైడర్లు బాగా పర్ఫామ్ చేయాలి. ఈ ముగ్గురు రైడర్లు ఈ రోజు మ్యాచ్ లో కనుక బాగా రైడింగ్ చేస్తే తెలుగు టైటాన్స్ కి తిరుగుండదు. అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ మ్యాచ్ కి కెప్టెన్ గా విజయ్ మాలిక్ కొనసాగుతాడా లేదా పవన్ షరావత్ తిరిగి కెప్టెన్ గా ఉండనున్నాడో వేచి చూడాలి. నా అభిప్రాయం ప్రకారం కెప్టెన్ గా విజయ్ మాలిక్ ఉండి పవన్ షరావత్ ప్యూర్ రైడర్ గా కొనసాగితే జట్టుకు మంచి జరగవచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే డిఫెన్స్ లో చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్ లో చేసిన తప్పుల్ని ఈ మ్యాచ్ లో అస్సలు చేయకూడదు. డిఫెన్స్ లో లాస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ 10 నిమిషాలలోనే హర్యానా స్టీలర్స్ రైడర్స్ కి చాలా బోనస్ పాయింట్లు, టచ్ పాయింట్లు ఇచ్చేశారు. అలాగే ఒక్క ట్యాకిల్ కూడా ఇనిషియేట్ చేయలేకపోయారు. ఈ మ్యాచ్ లో ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం మ్యాచ్ పోయినట్టే. అసలే దబాంగ్ ఢిల్లీ రైడింగ్ లో నవీన్ ఎక్స్ప్రెస్, అశు మాలిక్ లాంటి స్టార్ రైడర్లు ఉన్నారు. వాళ్లకు కొంచెమైనా ఛాన్స్ ఇచ్చిన మ్యాచ్ మాత్రం గోవిందా. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ లో పవన్ రాకతో టీంలో మంచి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ తో ఈ మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేసి విజయం సాధించి లాస్ట్ మ్యాచ్ రివెంజ్ ని తీసుకోవాలి. లాస్ట్ మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ కేసి 4 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్ ను ఓడించింది. సో ఫ్రెండ్స్, పవన్ షరావత్ ఈ మ్యాచ్ లో కంబ్యాక్ ఇవ్వనున్నాడు. అతని రిటర్న్ గురించి మీరేమని అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్ లో విన్ అవుతుందా లేదా ఓడిపోతుందా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలుగు టైటాన్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.